దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 94వ సంకీర్తన 19వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. కీర్తనలు 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగుజేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము బాధలు విచారములు గలవానికి నెమ్మది కలిగించే దేవుని ఆదరణ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. యెహోవా దేవుడు తన ప్రజలను ఎడబాయువాడు కాదు అని, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తాడని కీర్తనాకారుడు కీర్తనల గ్రంథములో 94వ సంకీర్తన 13-14 వచనాల్లో కీర్తన పాడుతున్నాడు. కీర్తనకారుడు ఏమని? తన ప్రజలను ఎడబాయివాడు కాదు, నీతిమంతుల కష్టదినాలను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తాడు అని కీర్తిస్తున్నాడు. ఒక్కోసారి పరిస్థితులు ఎంత విచిత్రంగా మారిపోతాయంటే, ఏ వైపు చూసినా ప్రతికూలతలే, ఏ వైపు చూసినా బాధలే, ఏ వైపు చూసినా కష్టమైనటువంటి వాతావరణమే. నిస్సహాయత, విసుగు, ఒంటరితనం, వేదన, ఇలా అన్ని వైపుల నుండి ఒకేసారి శత్రువు దాడికి దిగినప్పుడు దిక్కు తెలియని పరిస్థితి ఏర్పడి అయోమయంలో పడిపోతారు. ఎప్పుడు? నిస్సహాయత, విసుగు, ఒంటరితనం, వేదన ఇవన్నీ మానవుడికి కలిగినప్పుడు అతను అయోమయ స్థితిలో పడిపోతాడు. ఇక్కడే నీవు దేవుని బిడ్డవేనా లేక నీతిమంతుడివేనా అని తేల్చుకునే పరీక్షా సమయం. నీ చింత యావత్తు నా మీద వెయ్యండి అని బలవంతుడైన దేవుడు మన తండ్రి అంత గొప్ప హామీ ఇస్తుంటే నిస్సహాయత, విసుగు, వేదన ఎందుకు? అసలు అవి ఎందుకు కలుగుతాయి? ఎందువల్ల? బలవంతుడైన దేవుడు మనకుండగా, మనకుండటమే కాదు, ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? నీ చింత యావత్తు నా మీద వెయ్యి అని వాగ్దానము ఉండగా ఈ నిస్సహాయత, విసుగు, వేదన ఎందుకు? అలా ఎందుకు కలుగుతాయి? అలా వేదనను కల్పించేది అపవాది కదా. నీ చింత నాకు అప్పచెప్పమని దేవుడు అంటుంటే అది వదిలేసేసి అలాగ నిస్సహాయతతో కూర్చునే కంటే దేవుని వేడుకుంటే ఎంత బాగుంటుంది. అపవాది దేవుని వేడుకొననివ్వదు. ఈ నిస్సహాయత, విసుగు, వేదనలతో మనిషిని తడబిడ చేసేస్తుంటుంది. మనకు కాపుదల కలిగిస్తున్న జీవము గల బలవంతుడైన దేవుడికి ప్రార్థన చెయ్యాలి. మన ఒంటరి వాళ్ళము కాదు, మనతో దేవుడున్నాడు, యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నిత్యము మనతో ఉన్నాడని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు వ్రాస్తున్నాడు. 13వ అధ్యాయంలో 14వ వచనము మనము చూస్తే పౌలు గారు ఏమని చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒంటరి వాళ్ళము కాదు, మనలో దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇంకా మనకి అసలు ఎవరికి ఇంతకంటే? గనుక ఈ మాటను మనము గుర్తు తెచ్చుకోవాలి. పౌలు గారు చెప్పిన మాటను,
మన పరిస్థితిని ఆయన చేతిలో పెట్టి, దేవుని చేతిలో పెట్టి నిరీక్షిస్తుంటే మనం ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితిని ఆశ్చర్యకరంగా మార్చి గొప్ప ఆదరణను, అనుకూల పరిస్థితిని మనకు అనుగ్రహించి మితిలేని సమాధానమును, హృదయములో సంతోషమును నింపి మన నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము మనతో పాటు ఉన్నటువంటి దేవుణ్ణి, యేసయ్యను, పరిశుద్ధాత్ముణ్ణి మనము గుర్తుకు తెచ్చుకొని నిత్యము ప్రార్థనయందు హృదయపూర్తిగా దేవుని నమ్మి మనము ప్రార్థన కానీ మనం చేసుకుంటే మనకి పరలోక ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ స్తోత్రాలయ్యా. తండ్రి, నీ వాక్యాలను మేము నిత్యము నాయన మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని నాయన వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. దేవా, మేము ఏ మాత్రము కూడా దేవా మేము నిస్సహాయత, విసుగు, ఒంటరితనము, వేదన లేకుండా ఉండటానికి తండ్రి మాలో నాయన నీ ఉన్నావని, యేసయ్య ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మేము పూర్తిగా నమ్మే హృదయాన్ని మేము కలిగి ఉండగలందులకు మమ్మలను ఆశీర్వదించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.